హాయ్ హలో వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్యాషన్ టాప్తో మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిగా నేను ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఏదైనా చేయాలి. ఎకనామికల్లీ ఫ్రీడమ్ అంటే ఎకనామికల్గా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉన్నట్లయితే మనం అనుకున్న పనులు చేయగలుగుతాము. ప్రతి చిన్న అవసరానికి కూడా హస్బెండ్ మీదో ఫాదర్ మీదో ఆధారపడకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ఎర్న్. సో అది ఏం చేయాలి, ఏ విధంగా మనకి అనుకూలంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ అందులో ఫెయిల్యూర్ అయ్యి అలా ఉండకుండా ఉండడానికి ఈ మధ్య కాలంలో చాలా రకరకాల బిజినెస్లు వచ్చాయి. అలాంటి క్రమంలో వచ్చిందే ఆన్లైన్ బిజినెస్. అందులో భాగంగా నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, సో నా ఫ్యాషన్ టాక్లో నా జ్యువెలరీ అండ్ నా శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మహిళలు తన కాలం మీద తన సొంతంగా నిలబడితే చాలా బాగుంటుంది కదా. సో అందులో ఈరోజు నేను మీకు నైనితా కలెక్షన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నా డ్రెస్అప్లో భాగంగా ఈ శారీ అండ్ ఈ జ్యువెలరీ నైనితా కలెక్షన్స్లో బుక్ చేసినవి. ఒక్కసారి చూడండి. సో ఆల్మోస్ట్ గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చింది ఈ లాకెట్. సో తను ఎప్పటి నుంచో 2 months బ్యాక్ నుంచి కూడా నన్ను అడుగుతుంది, మేడం ఒక్కసారి మా కలెక్షన్ చూడండి బాగుంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్. నేను అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే మనకి షాప్కి వెళ్ళి చూస్తేనే మనకి సాటిస్ఫై అవుతాము కదా. సో అలా అని నేను కొంచెం తీసుకోలేదు. బట్ ఒక్కసారి చూడండి అంటే తన కలెక్షన్ని పదే రిక్వెస్ట్ చేస్తే చూశాను. రియల్లీ చాలా యూనిక్ కలెక్షన్ ఉంది తన దగ్గర, బాగున్నాయి అనిపించింది. సో నేను బుక్ చేశాను. నైనితా కలెక్షన్స్ గురించి చెప్పాను కదా. నేను నైనితా కలెక్షన్స్ వాట్సాప్ గ్రూప్ అండ్ లింక్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎవరికైనా నచ్చితే చూడండి, తనని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఉమెన్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి అనేది నా కాన్సెప్ట్. సో ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో బీ యువర్ సెల్ఫ్ మన టాపిక్ రిలేటెడ్. ప్లస్ నేను నైనితా కలెక్షన్స్, నాట్ ఓన్లీ ద నైనితా కలెక్షన్స్, ఉమెన్ ఎవరైనా కూడా తమ వంతుగా ఫ్యామిలీకి కంట్రిబ్యూట్ చేయాలనే మహిళలందరికీ ఈ కంటెంట్ని నేను డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ టు శైలజ మ్యామ్. తను కూడా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, చాలా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా చెప్తారు. సో ఇది తను డాక్టర్ కవిత అజయ్ టాక్స్లో తను ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్. వితౌట్ హర్ పర్మిషన్ నేనైతే మీకు చెప్తున్నాను. నాకు చాలా నచ్చింది. తన ఛానల్ ద్వారా కాకుండా మన కవిత అజయ్స్ ఛానల్ ద్వారా కూడా ఈ తన ఉద్దేశం కూడా అందరికీ తెలియాలనే కదా. సో ఐఎమ్ షేరింగ్ దిస్ నాలెడ్జ్. దిస్ ఈజ్ హర్ ఓన్ నాలెడ్జ్. ఓకే, ఎస్, బీ యువర్ సెల్ఫ్. ఎస్, బీ యువర్ సెల్ఫ్. ఎప్పుడు అంటే నీకు నేను ఒకటి చెప్తుంటానండి, ఐ నెవర్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. కవిత ఈజ్ యూనిక్, దట్స్ ఇట్. మీరు ఇప్పుడు శైలజ మ్యామ్ ఒక యూనిక్ తనది తనకే ఉంటుంది, నాది నాకే, ఎవరిది వాళ్ళదే. ఎవరి టాలెంట్స్, ఎవరి స్కిల్స్ వాళ్ళకే సొంతం కదా. సో మనం ఇతరుల నుంచి నేర్చుకుంటూ, ఇతరుల నాలెడ్జ్ని తీసుకుంటూ, మనం ఆ నాలెడ్జ్కి మన యూనిక్నెస్ని కలుపుకుంటూ మనం ముందుకెళ్తూ ఉండాలి. వెళ్ళాల్సిందే, వెళ్తాము కూడా. సో దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. సో బీ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా ఉండండి. ఫస్ట్ ఇది ఒక అబ్రివేషన్ లాగా తీసుకుంటే, బీ యువర్ సెల్ఫ్. అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఏ జాయింట్ వీల్. ప్రతి ఒక్క జాయింట్ వీల్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం వస్తుంది. సో ప్రతి ఒక్కరికి జాయింట్ వీల్ ఇలా తిరుగుతూ ఉంటే మన టైం వచ్చినప్పుడు మనం దిగొచ్చు, మళ్ళీ మనం పైకి ఎక్కాలన్నప్పుడు పైనకి వెళ్ళి మొత్తం సిటీ అంతా చూడగలుగుతాం కదా. సో అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ టర్న్ వస్తుంది అన్నమాట. సో చీకటి వెలుతురు రెండూ ఉంటాయి లైఫ్లో అనడానికి సింబాలిక్గా మనం జాయింట్ వీల్తోనే పోల్చుకోవచ్చు లైఫ్ని. సో మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్, బీ యువర్ సెల్ఫ్. అండ్ ఫర్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం చూస్తున్న ఉమెన్ కావచ్చు, నాట్ ఓన్లీ ద ఉమెన్, ఎవరమైనా కూడా ఎంగేజ్డ్ అయి ఉండాలి. ఎప్పుడు మన టైం
ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, ఎంగేజ్ యువర్ సెల్ఫ్. ఖాళీగా ఉన్నాం అనుకోండి, మనకి లేనిపోని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. యా, సో ఎంప్టీ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ అంటారు కదా. సో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని పెట్టుకోండి, మీ థాట్స్ చాలా క్రియేటివ్గా ఉండేలాగా చూసుకోండి. దానికి ఎప్పటికప్పుడు ఎనర్జీ నింపుకుంటూ, ఎనర్జైజ్ అవుతూ, బీ ఎనర్జెటిక్. సో ఎలా ఉన్నా, ఎంత డిప్రెస్ అయినా మళ్ళీ దులిపేసుకొని నేనైతే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. బాధ అనిపిస్తుంది, మనుషులం మనం, మనకే కదా ఎమోషన్స్ ఉండేవి. మీకు కోపం రాదా, మీకు బాధ వేయదా, మీరు డిప్రెస్ అవ్వరా? ఎస్, అందరికీ ఉంటాయి. సో వాటిని ఎంత తొందరగా దులుపుకొని ఎంత తొందరగా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటాము అనేది ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. యా, సో బీ అండ్ యువర్ సెల్ఫ్. వై ఫర్ యూ. You are the best friend to, you have to become the best friend to yourself, best teacher to yourself. కృష్ణ చెప్పాడు, నా వెనుక ఉన్న పవర్ చెప్పింది. సో కృష్ణ చెప్తాడు మనకి, ఉద్ధరేది ఆత్మనాత్మానం నా ఆత్మానం నవశాదయేత్, ఆత్మైవ హ్యోత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అంటాడు. యా, సో నెక్స్ట్ వచ్చేసి ఓ ఫర్ ఆప్టిమిస్టిక్. బీ పాజిటివ్ ఇన్ యువర్ ఓన్ వేస్. ఎస్, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, నీకేం కాదని. ఎస్, చీకటితో వెలుతురు చెప్తుంది నేనున్నాను. ఇంతకుముందే చెప్పాం, లైఫ్ ఈజ్ లైక్ ఏ జాయింట్ వీల్. సో ఎప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ టర్న్ వస్తుంది. ఎప్పుడూ నెగిటివే ఉండదు, ఎప్పుడూ పాజిటివే ఉండదు. సో పాజిటివ్గా సక్సెస్ వచ్చిందని పొంగిపోకు, ఫెయిల్యూర్ వచ్చిందని కుంగిపోకు. రెండింటిని సమస్థాయిగా తీసుకోవాలి. స్మిత ప్రజ్ఞులు అంటాం కదా, సో రెండింటిని ఒకేలాగా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. యా, బీ ఆప్టిమిస్టిక్ అండ్ యూ ఫర్ యూనిక్నెస్. సింగిల్ కవిత లాగే ఉంటుంది. ఎవరికి వాళ్ళలాగే వాళ్ళలాగే మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మందలో ఒకరిలాగా కాదు, వందలో ఒకరిలాగా కాదు. నా దారి రహదారి, నేను వేసుకుంటూ వెళ్తున్నాను. అలా మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకంటూ ఒక యూనిక్నెస్, నా స్టైల్, నేను ఎవరిని కాపీ చేయను, నా స్టైల్ నాదే, నా ట్రెండ్, ఐఎమ్ ద ట్రెండ్ సెటర్. అలా మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. యా, సో అండ్ ఆ యూనిక్నెస్తో మనం ముందుకు వెళ్తూ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వన్ ఫైన్ డే వి విల్ గెట్ దట్ సక్సెస్. అండ్ ఆర్ ఫర్ రిలాక్స్. ఎంత పరిగెత్తినా కంపల్సరీ మధ్యలో ఆగి రిలాక్స్ అవ్వాల్సిందే, అదర్వైజ్ మనం కొలాప్స్ అవుతాం. సో రిలాక్సేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను డైలీ కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 hour, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను. సో సూర్య నమస్కార్స్ అండ్ వాకింగ్, కంప్లీట్ మార్నింగ్ 1 hour అండ్ ఈవినింగ్ 1 hour రిలాక్సేషన్కి. మొబైల్ రీఛార్జ్ చేస్తేనే మళ్ళీ పనిచేస్తుంది. సేమ్ లైక్ దట్ మనం కూడా రీఛార్జ్ అవుతూ ఉండాలి, రిలాక్స్ అవుతూ ఉండాలి. యా, అండ్ బీ ఫర్ బెటర్ ఆర్ ది బెస్ట్. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పాలి. కృష్ణ చెప్తాడు, కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్వ్యూహు మాతే సంగోత్స కర్మని. అంటే కర్మ చేయడం వరకే నీ వంతు, ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అంటాడు భగవంతుడు. సో ఎప్పుడైతే ఫలితాన్ని మనం అతనికి వదిలేసామో అప్పుడు మనం చాలా రిలాక్స్డ్గా ఉండగలుగుతాం. ప్రతి దాంట్లో నేను ఈ పని పర్ఫెక్ట్గా చెయ్యాలి అని అన్నప్పుడు మనకి టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, నర్వస్నెస్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ది బెస్ట్ నేను ఇవ్వగలను, స్ట్రైవ్ ఫర్ ద ఎక్సలెన్స్ నాట్ ఫర్ ద పర్ఫెక్షనిజం అంటాడు కృష్ణ. ఎక్సలెన్స్, గివ్ యువర్ ఎక్సలెన్స్. నువ్వు ఎంత బాగా చేయగలుగుతావో అంత బాగా చెయ్యి. ప్రయత్న లోపం లేకుండా నువ్వు చేయగలిగినంత చెయ్యాలి, ఇవ్వగలిగినంత ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా సక్సెస్ వైపు మనం పరిగెడుతూ ఉంటాం. యా, సో అండ్ ఈ ఫర్ ఎంతూజియాజం. వాట్ ఈస్ దట్? ఉరిమే ఉత్సాహం. జీవితం ఏదో పడుకున్నాను, లేచాను, కూర్చున్నాను, మళ్ళీ తిన్నాను, మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ లేచాను, అలా డేస్ పాస్ ఆన్ అవుతూ ఉండడం కాదు. ఒక స్పార్క్ ఉండాలి, ఒక ఫైర్ ఉండాలి లైఫ్లో, ఆ ఎంతూజియాజం ఉండాలి, ఉత్సాహం. యా, అండ్ ఎస్, సర్వీస్. Be yourself. Be your best. Give your best.
యా, సో మనం బీ గురించి చెప్పుకున్నాం. బీ యువర్ సెల్ఫ్ అండ్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ అండ్ వై ఫర్ యూ. You have to make the difference, you have to bring the difference into your life and go for optimistic, always be positive and you for unique గా ఉండాలి అండ్ ఆర్ ఫర్ రిలాక్స్ అవుతూ ఇదంతా చేయాలి అండ్ బెస్ట్ ఇవ్వాలి. బీ యువర్ బెస్ట్. బీ ఫర్ బెటర్ ఆర్ బెస్ట్ అని మాట్లాడుకున్నాం. ఈ ఫర్ ఎంతూజియాస్టిక్ అని మాట్లాడుకున్నాం. ఎస్ ఫర్ సర్వీస్. తిరిగిచ్చేద్దాం, లేకపోతే లావ్ అయిపోతాం. ఏం తిరిగిచ్చేయగలవు? ఏ టైం, we can give our time, we can give our knowledge, we can give our talent, we can give our skills. ఏ విధంగా నీకు చేతన అవుతుంది? జస్ట్ ఒక మంచి మాట, ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, ఒక ఆన్సర్ పొలైట్గా ఇవ్వండి, హంబుల్గా ఇవ్వండి. ఓన్లీ మనీ రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఏది ఉంటే అది తిరిగి ఇద్దాం వీలైనంతగా. నెవర్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను చాలా మంచి వాడిని అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గొప్పల కోసం చేయాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మ సంతృప్తి కావడానికి, సాటిస్ఫై అవ్వడానికి నువ్వు ఏం చేస్తావు? ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ విధంగా సర్వీస్ ఇవ్వగలుగుతావు? నీ టైం ఇస్తావా, నాలెడ్జ్ ఇస్తావా? ఏది నీ దగ్గర ఉంటే అది కొంత, ఒక 5% అట్లీస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. అప్పుడు నీ బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. యా, సో అప్పుడు చాలా హ్యాపీగా ఉండగలుగుతావు, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఓకే, అండ్ లాస్ట్ టీ. టీ ఈజ్ ఫర్ టైం. టైం ఇవ్వగలగడం అనేది చాలా గొప్ప విషయం కదా. సో టైం, ఎవరైతే టైంని మేనేజ్ చేసుకుంటారో, అందరికీ ఉండేది అదే 24 hours. ఎవరైతే ఆ టైంని మేనేజ్ చేసుకోగలుగుతారో వాళ్ళే ఒక బిగ్ డిఫరెన్స్ చూడగలుగుతారు వాళ్ళ లైఫ్లో. అందరికీ ఉండేది 24 hours. దాన్ని ఎంత ప్లాన్డ్గా, ఎంత క్రియేటివ్గా, ఎంత ఎంతూజియాస్టిక్గా మనం ఆర్గనైజ్ చేసుకుంటామో అప్పుడే మనం సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాం. సో ఎవరు తోపులు కాదు, నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు. ఎవరైతే టైంని మేనేజ్ చేసుకుంటారో వాళ్ళే తోపులు. యా, సో నా వల్ల కాదు, నేను చేయలేను అన్న అనుమానాలన్నీ పక్కన పెట్టి ఎస్ ఐ కెన్ డూ, అవన్నీ చెయ్యాలి అంటే బ్యాలెన్సింగ్ ఈజ్ ద కీ ఆఫ్ లైఫ్. సో వీ కెన్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. వీ కెన్ బ్యాలెన్స్ అవర్ టైమ్, వీ కెన్ బ్యాలెన్స్ అవర్ ఎమోషన్స్. సో ఇవన్నీ మనం బీ యువర్ బెస్ట్. ఎంత బెస్ట్, ది బెస్ట్ ఇవ్వగలుగుతారో అంత బెస్ట్ ఇస్తూ ముందుకెళ్ళండి. ఆటోమేటిక్గా మీకంటూ ఒక చరిష్మా అనేది ఖచ్చితంగా లైఫ్లో దొరుకుతుంది, ఉంటుంది. సో క్రియేట్ చేసుకోండి. యు ఆర్ ద ట్రెండ్ సెటర్. సో బీ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ నైనిత కలెక్షన్స్. ఒకసారి చూడండి తను ఏం చేస్తుంది, ఎలాంటి కలెక్షన్ పెడుతుంది. ఇష్టమైతే తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ ఫర్ ది బెస్ట్ కలెక్షన్. సో నాకైతే చాలా చాలా నచ్చింది ఈ శారీ అండ్ pendant. So thanks a lot, thank you very much and love you all, love you so much. See you in the next video. Thank you.